ఎంతకాలం పోలీసులు పెట్టుకొని చేయలేవు, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు. ఇలా ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్ లో చూసినాం, నేపాల్ లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది. ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత. మేమేం గొంతమ్మ కోరికలో కొత్త కోరికలు అడుగుతలేం. ఆనాడు బాండ్ పేపర్ మీద ఒకవైపు బట్టి విక్రమార్క, ఒకవైపు రేవంత్ రెడ్డి, మీరిద్దరే సంతకాలు పెట్టి ఇది మా గ్యారంటీ అని కార్డులు పంచారు. గాంధీలు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. మీరు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ మీద చేసిన దాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్న దాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆ రోజేమో మాకు చాలా అనుభవం ఉంది, డబ్బులు సమీకరిస్తాం, ఎలా సంపాదించాలో ఎలా ప్రజలకు ఇవ్వాలో మాకు తెలుసని నమ్మబలికారు. ఇవాళ ప్రతిపక్షం మీద బురద జల్లుతూ తప్పించుకోవాలని చూస్తా ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. తప్పించుకోలేరు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. బాకీలతో సహా చెల్లించాలి. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇవాళ 700 రోజులైంది. మీరు మొత్తం బకాయితో సహా ఇలా బాకీలు చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది.